హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచాలని ప్రతిపాదనను ఆమోదించింది. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణంను ఆర్టికల్ 124(1)లో తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుత సుప్రీంకోర్టు ఏర్పాటైన తేదీ 28/1/1950. సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రారంభంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 7+1గా ఉండేది. 1988లో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 18+1 నుండి 25+1కు పెంచడం జరిగింది. 2009లో ఆ సంఖ్యను 33+1కు పెంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు. కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే జోన్ అయినటువంటి దక్షిణ తీర రైల్వే సౌత్ కోస్ట్ రైల్వేని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త జోన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంటుంది. ఈ జోను 2026 జూన్ 1 నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తూర్పు తీరం రైల్వే మరియు దక్షిణ మధ్య రైల్వే జోన్లలోని రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 3లోని ఉపవిభాగం 4 ప్రకారం ఈ రెండు జోన్లను విడదీసి ఈ నూతన జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే ఎగ్జామ్ రాస్తున్నారో గ్రూప్ డి అలాంటివి, వారికి ఈ కరెంట్ అఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే నూతనంగా ఏర్పడిన ఈ రైల్వే జోన్తో కలిపి మొత్తం 19 రైల్వే జోన్లు అయితే ఉండడం జరిగింది ఇండియాలో. భారతీయ రైల్వేలో అతిపెద్ద జోన్ చూసుకున్నట్లయితే కనుక నార్థన్ రైల్వే, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అలాగే అతి చిన్న జోన్ వచ్చేసి మనకి మెట్రో రైల్వే కోల్కతా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో 1476 కోట్ల ఒప్పందం. 2026 మే 5న రక్షణ మంత్రిత్వ శాఖ 1476 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్తో భారత ఆర్మీ కోసం 5 గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఆర్మీకి అధునాతన సాంకేతిక సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా దేశ భద్రతలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా మిషన్కు మరింత ఉత్సాహం లభించనుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. 2 భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం. భారతదేశంలో సైబర్ నేరాలపై లోతైన కథనాలు, పరిశోధనాత్మక రిపోర్టింగ్ చేసిన ప్రాజెక్టుకు 2 భారతీయ జర్నలిస్టుకు పులిట్జర్ పురస్కారం అందుకోనున్నారు. అందులో ఒకరు ఆనంద్ ఆర్కే కాగా మరొకరు సుపర్ణ శర్మ. సో ఈ అవార్డుతో భారతీయ జర్నలిస్టులకు అంతర్జాతీయ గౌరవం లభించినట్లయింది. ఈ అవార్డుకి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. పులిట్జర్ అవార్డు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇది ప్రారంభమైన సంవత్సరం 1917. కొలంబియా యూనివర్సిటీ USA వారు దీన్ని అందజేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసుకున్నట్లయితే కనుక దీని మీద పులిట్జర్ అవార్డు ఎప్పుడు ప్రారంభమైంది అన్నట్లయితే కనుక 1917లో ప్రారంభమయ్యడం జరిగింది. పులిట్జర్ అవార్డును ఎవరి పేరు మీద ఉంది అంటే జోసెఫ్ పులిట్జర్. పులిట్జర్ అవార్డును ఎవరు అందజేస్తారు? కొలంబియా యూనివర్సిటీ USA వాళ్ళు. అలాగే పులిట్జర్ అవార్డు ఏ రంగానికి ప్రసిద్ధి చెందింది అంటే కనుక జర్నలిజం రంగంలోని నోబెల్గా ఏ అవార్డును పిలుస్తారు అంటే పులిట్జర్ అవార్డు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ స్కీమ్స్, లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.